సిటీ కేబుల్. తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న నాయకులు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, అక్రమంగా ప్రభుత్వ ప్లాట్లను అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇర్షాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి సుమారు 10 ప్లాట్లను అమ్ముకున్నారని అన్నారు. అక్రమ స్థలాల్లో కొన్ని ఇండ్లు కూడా పూర్తి అయ్యాయని అన్నారు. ఈ విషయంలో త్వరలో జిల్లా కలెక్టర్, తాండూరు ఆర్డీఓ, ఎంఆర్ఓలకు ఫిర్యాదు చేయనున్నట్లు ఇర్షాద్ తెలిపారు. అందరికీ నమస్కారం. నేను ఇర్షాద్. తాండూరులో ప్రభుత్వ భూములపైన ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్లీగా విహెచ్ఎస్ స్కూల్ దగ్గర బయటకు వచ్చింది ఒకటి. అది చూస్తే అర్థమవుతుంది ఎన్నో జరుగుతున్నాయి. ఇంత ఘోరంగా జరగడం మరీ ఘోరము. ప్రభుత్వ భూములని ఒక లీడర్లు కొంతమంది దోసుకు తింటారు అంటే అది ఘోరమైన ఇది. కాబట్టి ఆర్డీఓ గారు చెప్పారు, చాలా మంచిగా అనిపించింది. ఆర్డీఓ గారు చెప్పారు ఎవరు కబ్జా చేస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుందని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. నేను ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎన్టీఆర్ కాలనీలో 2000 సంవత్సరంలో 20 ఎకరాల పైన చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం ఉన్నప్పుడు అక్కడ ఎన్టీఆర్ కాలనీ ఏర్పడడం జరిగింది. అప్పుడు 540 ఫ్లాట్లు మొత్తం అక్కడ. ప్రజలకు ఇచ్చింది మాత్రం 440 ఫ్లాట్లే. ఇంకా 80 ఫ్లాట్లు అక్కడ ఉన్నాయి. అవి ఎక్కడ పోయినాయి? ఎంతో మంది డూప్లికేట్ పట్టా సర్టిఫికేట్లు పోయి ఎంఆర్ ఆఫీస్ లో పోయి కొట్టుకొని వస్తున్నారు కొంతమంది. ఆ సర్టిఫికేట్లు కొట్టేటోళ్ళు ఎవరో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎవడైతే అమ్ముతున్నాడో ఇక్కడ దాదాపు ఒక 10 ఫ్లాట్లు ఇక్కడ బౌండరీలు కొనాలి. 10 ఫ్లాట్లు ఇక్కడ అమ్మడం జరిగింది. బాతుల వెంకట్ మళ్ళా వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి అది అమ్మడం జరిగింది. ఆ 10 ఫ్లాట్లు అమ్మడం జరిగింది. ఒక్కొక్క ఫ్లాట్ కి ₹1,00,000 తీసుకోవడానికి నాకు ఇంటిమేషన్ ఉంది, సమాచారం ఉంది. ₹1,00,000 తీసుకొని దాదాపు 10 ఫ్లాట్లకు ₹15,00,000 తీసుకొని అవి వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. అదొకటి. అక్కడ ఇళ్ల పని నడుస్తున్నది. ఇప్పుడు 2-3 బిల్డింగ్ కంప్లీట్ అయినాయి. ప్లస్ ఒకటి అది ఇడిచి కూడా దాని పక్కనే ఒక ఇంకోటి ఇండస్ట్రీస్, స్టోన్ ఇండస్ట్రీస్ లో పక్కన బౌండరీ కూడా కట్టడం జరిగింది. ఇది మొత్తం బయటికి తీసి అది ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎన్ని కబ్జా అయినాయి తీయాలని నేను ఆర్డీఓ గారితో, ఎంఆర్ఓ మనవి చేస్తున్నా. వీళ్ళు కౌన్సిలర్, ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్ ఎన్నో అక్రమాలకు పాల్పడి ఇండియా వల్ల వాళ్ళు చూసేటోళ్ళు ఎవరు లేరు. ఇంతకు ముందు కూడా మెక్మా సెక్షన్ లో ఆర్పీ విషయంలో కూడా దాదాపు 8 నుంచి 10 లక్షల రూపాయలు దోచుకోవడం జరిగింది. కానీ ఆమె పాపం మీద తెలిసిన కాడికి ఆమెకు తెలిసింది కొద్దిగానే ఆమె ఎంట ఉండి గేమ్ నడిపించిన మొత్తం వీళ్ళే కౌన్సిలర్ నడిపించారు. కాబట్టి నేను దయచేసి ఆర్డీఓ గారితో, ఎంఆర్ఓ గారితో రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళపైన కూడా ఎవరైతే తప్పులు చేసారో అది బయటికి తీసి వీళ్ళ మీద క్రిమినల్ కేసు కొట్టాలని నేను మనవి చేస్తున్నా. ఇదే త్వరలో కలెక్టర్ కూడా కలిసి కంప్లైంట్ ఇస్తా, ఆర్డీఓ గారిని కూడా కలుస్తా, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కూడా కలుస్తా, కలిసి కంప్లైంట్ ఇస్తా. వీళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని మనవి చేస్తున్నా. ఇది పేదలకు అందే భూమి, వీళ్ళందరికీ పేదలకు అనేటట్టు చేయండి. కానీ ఈ కొడుకులు అమ్ముకొని పైసలు చేసుకుని వైట్ బట్టలు తీసుకుని తిరిగి కుదరదని నేను చెప్తున్నా. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.